హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ లైక్ లిటిల్ హార్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మద్రాసి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే చేసుకోవట్లేదు. అందుకే వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను. తొందరగా కంప్లీట్ చేసి చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. లేట్ ఎందుకు, లెట్స్ గెటింగ్ టు ద వీడియో. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ సయ్యారా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు అయాన్ పాండే గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా అయితే మనకు అనిల్ పడ్డా గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఒక రొమాంటిక్ డ్రామా ఫిలింగా మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఓటీటీ కోసం అయితే చాలామంది అయితే ఎగరగా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీని వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు ఓటీటీలోకి. అయితే మనకు తెలుగు అండ్ అన్ని లాంగ్వేజ్ కలిపి నెట్ఫ్లిక్స్లోనే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే సయ్యారా మూవీ అయితే మనకు తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్ కలిపి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ కీర్తి రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేసిన జూనియర్ మూవీ. సో ఈ మూవీలో మనకు హీరోయిన్గా అయితే మనకు తెలుగు యాక్టర్ శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే చాలా వైరల్ అయితే అయింది. అయితే వైరల్ వయ్యారి సాంగ్ అనేది చాలా వైరల్ అయితే అయింది. సో అందుకే ఈ మూవీ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు చాలామంది. సో ఈ మూవీ మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ కీర్తి రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేస్తున్న జూనియర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు సెప్టెంబర్ 12 అయితే పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ డిడ్ యూ వాన్ ఏ పార్ట్నర్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి తమన్నా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక డైలెక్ట్ ఓటీటీ ఫిలిం. సో ఎందుకంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రొడ్యూస్ చేసి వాళ్ళ యాప్లో రిలీజ్ చేసుకోవడానికి అయితే మనకు ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో మనకు థియేటర్లో రిలీజ్ కాకుండా మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు డిడ్ యూ వాన్ ఏ పార్ట్నర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాంబో ఇన్ లవ్ మూవీ. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ మూవీలో చాలా గట్టిగానే ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి బయట అయితే. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. థియేటర్లోకి రిలీజ్ కాకుండా మనకైతే డైరెక్ట్గా అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సెప్టెంబర్ 12 నుంచి అయితే జియో హాట్స్టార్లో అయితే మనకు డైరెక్ట్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ పరదా మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే తమన్నా గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ అయితే. సో ఈ మూవీ మనకు థియేటర్ రిలీజ్ మనకి యావరేజ్గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని మనకు అనుపమ ఫ్యాన్స్ అయితే విగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అనుపమ గారి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్న వాళ్ళైతే మనకి ఈ మూవీ కోసం అయితే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే పరదా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కూలీ మూవీ. సో మూవీలో డైరెక్ట్ చేసింది మనకు లోకేష్ కనకరాజు గారు. హీరోగా అయితే మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ విలన్ రోల్ వచ్చేసి మనకు తెలుగు నుంచి నాగార్జున గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఓటీటీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు సెప్టెంబర్ 11 నుంచి అయితే మనకు తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మనకు ఈ 3 లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. యాక్చువల్గా హిందీలో కూడా మనకు అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ మనకు హిందీ వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి మనకు 4 వీక్స్ ఇంకా 4 వీక్స్ తర్వాతనే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ముందుగా అయితే మనకు ఈ 3 లాంగ్వేజ్లో అయితే మనకు ఈ సెప్టెంబర్ 11న అయితే మనకు ఈ కూలీ మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఒక హిందీ లాంగ్వేజ్లో మనకు కొంచెం లేట్గా అయితే మనకు ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మనకు మావతా నరసింహ మూవీ. సో ఇది ఒక యానిమేషన్ మూవీలోనే ఒక ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసిన మూవీ. సో ఈ మూవీ థియేటర్ 300 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ పైన మనకు ఈ మూవీస్ తర్వాత రిలీజ్ అయ్యాయి కానీ ఈ మూవీకి ఉన్న క్రేజ్ని అయితే ఈ మూవీ అయితే తగ్గించలేకపోయింది. ఈ మూవీ థియేట్రికల్ రన్ అయితే ఇప్పుడు అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ కూడా మనకు ఓటీటీలో కూడా రిలీజ్ అయితే అయిపోయాయి. థియేట్రికల్ రన్ అయితే ఎప్పుడో కంప్లీట్ చేసుకొని సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఎగరగా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు కాబట్టి మనకు వాళ్ళు ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో మినిమం అయితే మనకు ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే కావచ్చు అండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే కావచ్చు. సో థియేట్రికల్ రిలీజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే చెప్తారు. సో అప్పుడు క్లియర్గా అయితే వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ వాట్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరో
హీరోస్‌గా వచ్చేసి మనకు ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారైతే కలిసి నటించారు. అయితే ఈ మూవీ మనకు థియేటర్‌లో మంచి టాక్ తెచ్చుకున్నా గానీ కేవలం 400 కోట్ల వరకే పరిమితంగా నిలిచింది. సో, ఎందుకంటే మనకు అటు కూలీ మూవీ ఉండడంతో ఈ మూవీకి చాలా మందికైతే వెళ్ళలేదు. సో, కూలీ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చినా 500 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ వచ్చినా మనకు కేవలం 400 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. సో, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చేసి మనకైతే అక్టోబర్ 10వ తారీఖు నుంచెలైతే మనకు పక్కాగా అయితే ఈ వార్ 2 మూవీని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళైతే మనకు అక్టోబర్ 10వ తారీఖున అయితే పక్కాగా అయితే వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ప్రేమలు హీరో గారు యాక్ట్ చేసిన 'లోకా' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే తెలుగులో అయితే థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి కేవలం 6 రోజుల్లోనే మనకు సో, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఇదొక తమిళ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే ఓటీటీ రైట్స్‌ని అయితే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26 నుంచెలైతే పక్కాగా అయితే మనకి కొత్త 'లోకా' మూవీని అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో, అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు ఈ కొత్త 'లోకా' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు సెప్టెంబర్ 26 నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'సుందరకాండ' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే నారా రోహిత్ గారైతే యాక్ట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి సెప్టెంబర్ 26 నుంచెలైతే ఈ 'సుందరకాండ' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ 'సుందరకాండ' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే కన్ఫర్మ్‌గా అయితే 'సుందరకాండ' మూవీ వచ్చేసి సెప్టెంబర్ 26 నుంచెలైతే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'మద్రాసి' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సెప్టెంబర్ 5వ తారీఖున అయితే మనకి ఈ మూవీ తెలుగులో వచ్చేసి థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఇదొక తమిళ్ మూవీ. సో, ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే పక్కాగా అయితే మనకు 'మద్రాసి' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, వాళ్ళు డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ పలానా మంత్, పలానా వీక్‌లో రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో, సెప్టెంబర్ కాకుండా మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే పక్కాగా అయితే 'మద్రాసి' మూవీ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో, లాస్ట్ మూవీ అప్డేట్స్ 'లిటిల్ హార్ట్స్' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే మనకు సెప్టెంబర్ 5వ తారీఖున అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మౌలి గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. అయితే మూవీ థియేటర్స్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే మనకు థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే అసలు యాక్చువల్‌గా ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో, కొన్ని మనకు సడన్‌గా అయితే వాళ్ళు మనకు థియేటర్‌లోకి అయితే మూవీని అయితే రిలీజ్ చేశారు. థియేటర్‌లోకి రిలీజ్ చేసినా కూడా మనకు మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. సో, ఇంకా అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు కానీ సో, నెక్స్ట్ ఈ సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్ నుంచెలైనా రిలీజ్ అయితే కావచ్చు. అండ్ మనకు అక్టోబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచెలైనా ఈ మీకు పక్కాగా అయితే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో ఎంత వరకు చూసారంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో, వీడియోని ఎక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.